నా పేరు తెరీసా. తెరీసా పళ్ళు రాలిపోతే అరే ఉంటే ఆ సినిమాకి ఒక ఆవిడ ఉంది త్రిష. ఉంటా కూడా అంటే మొత్తం ముడతలు పడి జన్నాళ్ళు జాగాలు అమ్మపోరు నా తావుడు కుమ్ముడు పాడుగాను ఆ ఇంటికి వస్తాడే సోదరుల్లో చెప్తాడే ఆ ఇంటికి వస్తాడే సోదరుల్లో చెప్తాడే గల్లాడు నిద్రపోడే పోడే పోడే ఇదంతానంటే తాగుబోతు భర్తల భార్యలందరూ ఇట్టే చెడతారా? మీ అక్క నా అక్క పేరు కూడా మారింది. ఇక నీ కొంపంతా మారటమేనా? మీ అక్క పేరేంటి? కత్తరనా ఉత్తరాడి కట్టేం కాదు. కుడిప్రక్క నమ్మకూడదమ్మా. అచ్చ కుడిప్రక్క వచ్చి అచ్చొక్కుంటూ చెప్పుకుంటారు. ఆవిడ పుట్టగానే ఇది నడక కూడా చూపిస్తుంది. ఎడపక్కన వచ్చి ఏడుకుంటూ పుడతారమ్మా. తట్టుకోలేకపోతున్నాను. ఓర్చుకోడా మీ బాధలన్నీ మన ఆడవాళ్ళకే వచ్చింది. ఆడు కూడా ఆరోడే. మగమంద చేస్తారు కూర్చుంటారు. పెళ్ళిళ్ళు పళ్ళు పీకుతారు జాగ్రత్త. పెళ్ళిళ్ళు ఎవరినన్నా పిలవండి. ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. రా పిల్ల. భరించలేకపోతున్నాను. ఓ సంధ్యా పిన్ను కథకానికి వచ్చిన పిన్ను. ఓ సంధ్యా పిన్ను పిన్ని బాగానే ఉంది కదా. నొప్పులు అమ్మగారికి. సంధ్యా పిన్న నువ్వేం చేసప్పలేదు. అక్కడ కూర్చుంటే చాలు. మరి కాంపేర్ చేస్తాను మనం చేద్దాం. మరి పిన్ని ఎందుకు ఇదిస్తా చెప్పాలి. ఓహో పిన్న సంధ్యా పిన్న వస్తా కళ్ళజోడు పెట్టుకోవచ్చుకో. పిన్న లేని కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు యొక్క ప్రమాదాలు దొరుకుతున్నాయి. కళ్ళజోడు ప్రమాదాలేంటి? మన మా ఊర్లో ఎవరుకున్నావు ఒక ఇట్లా కాలుతో బాగుపడుతుంది. నేను పోయి మంత్రస్థానం తీసుకొచ్చా. ఆగయ్యా కళ్ళజోడు పెట్టుకొచ్చుకుంటా. ఆగయ్యా కళ్ళజోడు రావాలి నాకు వచ్చా. కళ్ళజోడు లేకపోతే కాను బాగా చేసింది. పండు అంటే మన పిల్లలు పుట్టాడు. బిడ్డ పుట్టకనే మంత్రస్థానం ఏం చేయాలి? మంత్రస్థానం లెక్క ప్రకారం బొడ్డు కొయ్యాలి. బొడ్డు పోయాలిగా. ఈ మంత్రస్థానం కళ్ళజోడు